రోజులో నేను ఎక్కువగా షార్ట్స్లోనే ఉంటాను. ఒక కేఫ్లో కూర్చుని ఈ పూర్తి పుస్తకాన్ని రాశాను. ఆ పుస్తకం ఒక గొప్ప గ్రంథంలా ఉండవచ్చు. నేను అదే డ్రెస్లోనే దాన్ని రాశాను. ఆ డ్రెస్లో నేను ఒక గ్రంథం రాయగలను. కాని మీతో మాట్లాడలేను. ఆ డ్రెస్సుని వేసుకుని నేను అది రాస్తే అది ఎలా పాడైపోతుంది? నేను ఇప్పుడు ఏ దేశంలో ఉన్నానో ఆ దేశం యొక్క దుస్తులు వేసుకుని వస్తే ఎలా ఉంటుంది? బాక్సర్ షార్ట్స్ వేసుకుని వస్తే ఎలా ఉంటుంది? అరెరే! ఘోర కలియుగం ఇది. బాబాజీ చాలా కరెక్ట్గా చెప్పేవారు. నేను ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు ఎవరో ఫోటో తీశారు, లేదా మనమే ఫోటో తీసుకుని మన సోషల్ మీడియాలో పెట్టుకున్నాము. ఎవరో అక్కడి నుంచి ఆ ఫోటో తీసుకుని ఆచార్య ప్రశాంత్ ఎక్స్పోజ్డ్ అని పెడతారు. ఏం ఎక్స్పోజ్ అయింది? కాళ్ళు కనిపించడమా? యుద్ధానికి రెడీగా ఉన్న శ్రీకృష్ణుడికి కూడా అక్కడ పొడవాటి పూలమాలలు వేస్తారు. యుద్ధానికి వెళ్తున్న యోధుడు పూలమాల వేసుకుంటాడా? మీకు పిచ్చి పట్టిందా? అక్కడ బలమైన దుర్యోధనుడు, ఇటు భీష్ముడు బాణాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ పూల వాసన చూస్తాడా ఇక్కడ? మనలో ఈ వేషధారణ, బాహ్య ఆర్భాటాలపై ఎంతగానో మోజు ఉంది. ఇవే మన మీద హుక్లు వేసినట్టు ఉంటాయి. ఆ హుక్లకు తాడు వేసి మనల్ని డాన్స్ చేయిస్తారు.